తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు సున్నిత హైపర్ సెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పల్లె నిద్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పాకాల సీఐ టి చిన్నగోవిందు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఇందులో భాగంగా గ్రామాలలో రాత్రి బస చేసి స్థానిక పరిస్థితులను పరిశీలించడంతో పాటు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటామని చెప్పారు. గ్రామాలలో రాత్రి వేళల్లో బస చేసి స్థానిక పరిస్థితులను పరిశీలించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుని నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తూ ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ అన్ని విధాల అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. నా పేరు చిన్నగోవిందు, పాకాల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్. మా పాకాల మండలంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి మా తిరుపతి జిల్లా ఎస్పీ గౌరవ సుబ్బరాయుడు గారు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మరియు మా చంద్రగిరి డీఎస్పీ గారు వేదపూడి ప్రసాద్ గారి సూచనల మేరకు మేము ఈ మన పాకాల మండలంలో హైపర్ సెన్సిటివ్ గ్రామాలలో మేము విస్తృతంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాము. చేసి వాళ్ళందరికీ చట్టం పైన మరియు రాబో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారందరికీ మేము తమ సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా వారి దృష్టికి ఏదైనా కానీ ఇల్లీగల్ గా ఎవరినట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మేము వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే మా యొక్క నంబర్లు కానీ మా ఫోన్ నంబర్లు కానీ ఇచ్చేసి ఇక్కడ 24 hours మేము అందుబాటులో ఉంటామని మేము వారికి తెలియజేయడం జరిగింది. మా పాకాల మండలంలో 3 ఎస్ఐలు ఉన్నారు, 3 సెక్టర్లుగా విజయం జరిగింది. ఎస్ఐ తరుణ్ కుమార్, అతనికి ఈ దామం చెరువు, పుదుగుట్ల బయలు, వలివేడు సంబంధించిన మొదలాల ఆ ఏరియా సంబంధించిన ఇక్కడనే జరిగింది. అలాగే ఉమ్మేసి నాగమందులాలు ఈ పాకాల నుంచి తూర్పు సైడ్ ఉన్న విలేజ్లు ఇక్కడంతా జరిగింది. గోపాల్ నాయక్ అనే ఇంకో ఎస్ఐకి ఈ పాకాల మండలము, తెలంగాణపల్లి, ఉప్పరపల్లి పంచాయతీలు ఇక్కడంతా జరిగింది. మొత్తం 3 సెక్టార్లుగా మేము విభజించుకొని ఇక్కడ ఆబ్వియస్ ప్రజలకు ఫోన్లో కానీ నేరుగా కానీ అందుబాటులో ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము అందరికీ రౌడీ షీటర్లందరికీ మేము కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము. మరియు ట్రబుల్ మంగర్స్ ఎలాగైతే పాత కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము త్వరలోనే మేము బయట తీసేసి తహసీల్దార్ గారి ఎదుట వారి దగ్గర నుంచి 2 లక్షల రూపాయల దాకా షూరిటీస్ తీసుకుని అందరినీ బయట చేస్తామని తెలియజేస్తున్నాము. స్థానిక సంస్థ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేయడానికి పోలీసుగా మా వంతు మేము కృషి చేస్తున్నామని పాకాల మండల ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాము.